అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను. ఇవాళ మీకు నేను ఒక పాతకాలం నాటి రెసిపీ చూపించబోతున్నాను. ఇది ఎక్కువ మా అమ్మగారు వాళ్ళు మాకు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మేము ఫీడ్ చేసేవాళ్ళం కదా! వాళ్ళకి ఫీడింగ్ ఎక్కువగా ఉండాలని చెప్పేసి చేసి పెట్టేవాళ్ళు. ఈ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్సే. మునక్కాయ పాలు పోసి కూర అంటాము. ఇది తీసుకోవటం వల్ల మనం చిన్నపిల్లలు మదర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చేటప్పుడు ఈ సమ్మర్లో కొంచెం పాలు అవి తగ్గుతున్నట్టు అనిపిస్తే ఈ కర్రీ తీసుకున్నామంటే 2 డేస్కి 3 డేస్కి కనీసం వీక్లీ వన్స్ తీసుకున్నా పాలు బాగా వస్తాయండి. చిన్నపిల్లలు ఉండేవాళ్ళు ట్రై చేసి చూడండి. మునక్కాయ పాలు పోసి కర్రీ అంటాము. మా అమ్మగారు వాళ్ళు అయితే మాకు ఎక్కువగా చేసి పెట్టేవాళ్ళు ఇది. అంటే పిల్లలకి బాగా పాలు అవి ఉండాలి, అందువల్ల ఎక్కువ చేసేవాళ్ళు. ఇది పత్యం కూరల్లో కూడా ఇది కూడా ఒక కూరే. పత్యం చేసేవాళ్ళు ఈ కర్రీని కూడా తీసుకుంటారంట. అందుకని ఇది మీకు ఇవాళ చూపించాలనిపించింది. ఇదిగోండి, ఎర్రగడ్డ వేగిపోయిన తర్వాత టమాటా వేస్తున్నా. ఈ టమాటా కూడా కొంచెం మెత్తగా మగ్గనిచ్చేసి ఇందులోనే ఉప్పు పసుపు వేసేస్తే కొంచెం ఫాస్ట్గా మగ్గిపోతుంది. ఇదంతా కొంచెంగా మగ్గిపోయిన తర్వాత అప్పుడు మునక్కాయలు వేసి చూపిస్తాను. కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ అవి ఉండి ధనియాల పొడి వేసుకుంటే గ్యాస్ వస్తుంది అని అనుకున్న వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి. ఇది కూడా చాలా బాగుంటుంది రోటీస్లోకి, రైస్లోకి. ఈజీ ప్రాసెస్. ఇదిగోండి, అవి మగ్గిన తర్వాత ఈ మునక్కాయలని ఎత్తి వేసేయడమే. ఇవి కూడా బాగా మగ్గనిచ్చేస్తే తొందరగా అయిపోయినట్టే అనిపిస్తుంది. ఎక్కువగా అంటే నేను వినింది బాలింతలు, అది చిన్నపిల్లలకి ఫీడ్ చేసేవాళ్ళు తీసుకుంటారు, ఇది తీసుకుంటే మంచిదని అమ్మ వాళ్ళు చెప్తుంటే విన్నాను. మీకు ఎవరికైనా యూజ్ అయితే ట్రై చేసి చూడండి. ఈ మునక్కాయలు కూడా మగ్గిన తర్వాత, అంటే మునక్కాయ మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కదా, మనం పెద్దగా ఏం వాటర్ ఎక్కువ వేసి మగ్గించాం కాబట్టి ఈ మునక్కాయ మగ్గేదాకా టైం పడుతుంది. ఇవి ఇందులోకి మనం కాచి చల్లార్చిన పాలే వేయాలండి. వేడిగా ఉన్న పాలు అవి వేయకూడదు. కర్రీ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో పాలు వేస్తాము. కమ్మగా ఉంటుంది కర్రీ అయితే, చాలా బాగుంటుంది. మా అమ్మమ్మ గారు ఊరు సైడ్ అయితే ఎక్కువ చేస్తారు ఇది. ఎట్లయినా అమ్మమ్మ వాళ్ళు చేసే వంటలు టేస్ట్ బాగుంటాయి కదా, ఈజీగా అయిపోయినట్టుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా ఇట్లాగా మీకు మంచి మంచి రెసిపీస్ నాకు తెలిసినవన్నీ షేర్ చేస్తాను. ఇదిగోండి, మగ్గిపోయాయి కదా. ఇంకా కొంచెం ఈ టమాటాలు ఎందుకనో ఈ మధ్య సరిగా మగ్గట్లేదు. అవి మగ్గితే కొంచెం గ్రేవీగా వస్తుంది కర్రీ. అవి మగ్గాలంటే కొంచెం టైం పడుతుంది. ఇంకొక 10 నిమిషాలు అయిపోతుంది. చూసారా, వాటర్ కూడా బాగానే ఊరాయి. మనమేం పెద్దగా వాటర్ వేయలేదండి, కొంచెమేమో అట్లా వేసినట్టున్నా అంతే. ఇప్పుడు ఇంకొకసారి తీసి చూద్దాం. అయిపోయింది. వాటర్ కూడా ఏం లేవు కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కారం అది వేసుకుందాం. మనం ఒకసారి ఉప్పు కారం అన్నీ చెక్ చేసుకొని మునక్కాయ ఉడికిందా లేదా అది కూడా చెక్ చేసుకుంటే అయిపోయినట్టే కర్రీ. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. ఈజీగా కర్రీ ఏదైనా చేయాలి అనుకుంటే మునక్కాయలు ఉంటే మాత్రం నేను చేసేది ఇదే, ఫాస్ట్గా చేసేస్తాను. బాగా డైజెషన్ అవుతుంది, బాగుంటుంది. కారం కూడా వేసేసాను కదా, ఇంకొకసారి కలిపేసి బాగా మునక్కాయలకి కారం అంతా పట్టేటట్టుగా కలిపి ఇంకొక నిమిషం అలా సెగన ఉంచేస్తే తర్వాత పాలు పోసేయడమే. ఇవి నేను కాచి చల్లార్చిన పాలే. మామూలు గేదె పాలు అయినా వేయచ్చు, ప్యాకెట్ పాలు అయినా వేయచ్చు, ఏవైనా కాసినవి. ఇదిగోండి, పాలు ఇలా వేసేసి మనం దీన్ని మళ్ళీ 10 నిమిషాలు ఉడకనిచ్చినా ఏం ప్రాబ్లం లేదు. కొంచెం ఇలా కలిపెట్టేసి ఒక్క నిమిషం అట్లా ఉంచి ఆపేసినా ఏం ప్రాబ్లం లేదు. రెండు ఒకే టేస్ట్ని ఇస్తాయి.
కర్రీ అయితే బాగుంటుంది, కమ్మగా అనిపిస్తుంది కర్రీ. మీరు బాలింతలు ఎవరన్నా ఉన్నా, చిన్నపిల్లల తల్లులున్నా ఇలా ట్రై చేసి చూడండి. పాలనేది బాగా పడతాయి అని అంటారు. మీరు ట్రై చేసి కర్రీ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఇవాల్టికి ఇదేనండి వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ నొక్కి ఆల్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కర్రీ ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. ఉంటానండి.